సరిగ్గా లేదంటే అది లాయర్ గారు మీరు ఆగండి. సాకేత వర్మ గారు మీరు చెప్పండి. స్వార్థం, మోసం, దగ, కుట్ర. తనకు మనుషులంటే, మమతానురాగాలంటే లెక్కలేదు. ఎవరికీ విలువివ్వదు. తనకు డబ్బు మీద, ఆస్తి మీద, అధికారం మీద వ్యామోహం ఎక్కువ. తన కోరిక నెరవేర్చుకోవడానికి ఇది సార్ జరిగింది. అతను చెప్పేవన్నీ నిజాలేనా అమ్మా? నువ్వేమంటావు? నా కుటుంబ భవిష్యత్తు కోసం, నా బిడ్డ భవిష్యత్తు కోసం అప్పుడు అలా చేశాను. దాన్ని స్వార్థం, కుట్ర, మోసం అనంటే నేనేం చేయను. ఆస్తులు, అధికారాలు లాక్కోవలసిన అవసరం ఏమొచ్చింది? తప్పని తర్వాత తెలుసుకున్నాను. పూర్తిగా అయిష్టం కలిగాక ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం? నాకు తనతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు. నేను కలిసే బ్రతకాలనుకుంటున్నాను. నాకు అసహ్యం కలిగింది. నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను నమ్మను. అది కాదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సాకేత వర్మ గారు, తాను తప్పు తెలుసుకుంది, పశ్చాత్తాపడుతోంది. మీతో కలిసి బతకాలనుకుంటోంది. బాగా ఆలోచించండి. దానివన్నీ నిలకడలేని మాట్లాడండి. ఇప్పుడన్న మాట మీద నిలబడుతుందన్న గ్యారంటీ లేదు. క్షణానికి ఒక వేషం వేస్తుంది. లేదమ్మగారు, నా మార్పు, నా మాట నిజం. నేను నమ్మను. అలా అంటే ఎలా సాకేత్ వర్మ గారు? తన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి. తను కలిసి ఉంటానన్నప్పుడు విడాకులంత తేలిగ్గాదు. భర్త, బిడ్డ బాధ్యత లేకుండా తప్పుడు నడకగల తనతో నేను కలిసి ఉండలేను. ఉండి మానసిక వ్యధ, చిత్రహింస పడదలుచుకోలేదు. తప్పుడు నడక. తను చెడ్డవాళ్ల సావాసం పట్టింది. తప్పుడు మాటలు వింది. క్లబ్బులంటూ కుటుంబ బాధ్యతల్ని వదిలేసింది. క్లబ్ మెంబర్షిప్ తప్పు కాదుగా? క్లబ్బు తప్పు కాదు, పబ్బు తప్పు కాదు. తాగి తందనాలాడడం కరెక్ట్ అంటారా? బిడ్డ భవిష్యత్ కోసం గతంలో చేశానంది. మారానని ఇప్పుడు అంటోంది. వీటన్నిటికీ సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. కావాలంటే చూపిస్తాను, చూడండి. ఏంటమ్మా, ఇలాంటి ప్రవర్తనని ఎవరు మాత్రం సమర్థిస్తారు? నేను సమర్థిస్తాను జడ్జి గారు. నేను సమర్థిస్తాను జడ్జి గారు. ఆ ఫోటోలతో దీన్ని చెడ్డది అని నిరూపించడానికి ఎవరో కావాలని తీసిన ఫోటోలు అవి. మీరు? తను నా చెల్లెలు, నా తోటి కూడలు కూడా. సాకేత్ నా మరిది. వీళ్ళ మధ్య పొరపచ్చాలు నిజమే, కానీ విడిపోయేంత పెద్దవేం కావు. మీరు చూసిన ఈ సాక్ష్యాలు దాని ప్రవర్తనని నిరూపణ చేసేవి అంతకన్నా కావు. కాదని, తన ప్రవర్తన, మనసు మారిందని నువ్వు నిరూపించగలవా? కాస్త టైం ఇస్తే నిరూపిస్తాను. వదినా, ఏ నిరూపణలు నేను నమ్మను. మీ నమ్మకం కాదు, మేము నమ్మాలి. అయినా ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పలేం. ఈ కేసు 15వ తేదీకి వాయిదా వేస్తున్నాను. చూడండమ్మా, మీరు వారి ప్రవర్తన సరైందేనన్న సాక్ష్యాలు తీసుకురండి. తీసుకొస్తాను జడ్జి గారు. సాకేత్ వర్మ గారు,
మీరు మరోసారి ఆలోచించుకోండి. చూడండి, అది నిజమని దాని కన్నీళ్లే చెప్తున్నాయి. నాకు దాని మీద పూర్తి నమ్మకం ఉంది. మీకు అసలు నిజాలు తెలియడం లేదు. హంస మీద చిందులేస్తుందని మాత్రమే అనుకుంటున్నారు, కానీ నాకు జరిగిన సంఘటనలలో దానికి ఏ ప్రమేయం లేదని స్పష్టంగా తెలుసు. నీకెంత స్పష్టంగా తెలిసినా నాకు ఆవిడ గారి మీద స్పష్టమైన అభిప్రాయం ఉంది. రాజీ పడే ప్రసక్తే లేదు. దానికి అన్యాయం జరిగితే నేను సహించను. నా తమ్ముణ్ణి బలవంత పెట్టినా భయపెట్టినా నేను సహించను. నీకు నీ చెల్లెలెంతో, నాకు నా తమ్ముడంతా. అల్లుడు గారు వద్దు. మీరు పంతాలకి పట్టింపులకి వెళితే నాశనం అయ్యేది నా కూతురు జీవితం. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఈ మాటే మీ పెద్ద కూతురికి చెప్పండి. ఒక కూతురు బతుకు కోసం ఇద్దరు కూతుళ్ళు బతుకు ఒకేలా తయారవద్దని చెప్పండి. రఘు, ఎస్, వాణ్ణి కాదని, వాడి మనసుని కాదని వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తే మన మధ్య దూరం పెరగచ్చు సీత. రఘురాం, ఏమిట్రా మాటలు? మంచితనంగా విననప్పుడు మొండిగా చెప్పక తప్పదు నానమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వు. తనదే పిచ్చితనం. చెల్లెల మీద పిచ్చి ప్రేమని తగ్గించుకోమని చెప్పునానమ్మా. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు. పెద్దవాళ్లుగా పిల్లల మధ్య పొరపచ్చాలు వస్తే వాళ్ళని ఒకటి చేయడం మన బాధ్యత. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నువ్వు నేను అంత బాధ్యతలు భుజాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత ఎప్పుడో మనం తీసుకున్నామన్న సంగతి మర్చిపోవద్దు. దానికి కారణం కూడా ఆ మహాతల్లి అన్న విషయం నువ్వు మర్చిపోకొదినా. బలమైన అభిప్రాయాల్ని బలవంతంగా మార్చలేవురా. అలా అని దాన్ని అంతా అయిపోయినట్టు అలాంటావేమిటి సావిత్రి? మనవాళ్లని వారించినప్పుడు అంతా అయిపోయాక ఇంకా ఏముంటుందని ఆశపడమంటారు పిన్ని గారు? తీర్పేం కాలేదు సావిత్రి, ఇంకా చాలా కాలం ఉంది. దాని మార్పును అంగీకరించినప్పుడు తీర్పు ఎలా అనుకూలంగా వస్తుందని అమ్మని ఆశపడమంటారు? సీత, నాకు నీ జోక్యం నచ్చడం లేదు. నీ సమర్థన నాకు నచ్చడం లేదు రఘు. సీత, ఆవేశపడకు రఘు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. అలాంటిది ఒక ఆడపిల్ల బతుకు అన్యాయం అవుతుందన్నప్పుడు మానవతతో మళ్లీ కాపురం గాడిలో పడేసే ప్రయత్నం చేయడం ధర్మం. నేను ధర్మాన్ని పాటిస్తాను, నా చెల్లెల్ని కాదు. సాటి ఆడపిల్లని. నువ్వు నీ చెల్లెల్లా తయారవుతున్నావు. అంటే తను వాడికి ఎదురు తిరిగింది, ఇప్పుడు నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. నేను నీకెదురు తిరగడం లేదు. ఇద్దరి మధ్య చిన్నపిల్లాడు నలిగిపోతున్నాడు. వాడికి తల్లి ప్రేమ కరువవ్వకూడదని ఆలోచిస్తున్నాను. అయినా మారిన మనిషిని హింసించాలనుకోవడం తప్పు. మారలేదు మారలేదు మారలేదు. అదంతా నటనని 1,00,000 సార్లు చెప్పాను. మారిందని ఒక్కసారి అంగీకరించి పాజిటివ్ గా చూడు సాకేత్. పాముని పాజిటివ్ గా చూడలేం. చచ్చిన పాముని ఇంకా చంపకు సాకేత్. సీత, ఈ వాదన అనవసరం. చివరిసారిగా చెప్తున్నా, స్వర్ణకి సపోర్ట్ చేసి నా కోపం తెప్పించొద్దు. అరే, మధ్యలో మీరెందుకురా గొడవ పడతారు? హా? ఈ కంటి నీరే తుడుచుకోలేకపోతున్నాను. మరో కన్ను కన్నీరు కార్చేలా చేయొద్దల్లుడు గారు. నా మాటకు విలువిస్తే ఎవరి కళ్ళు చెమ్మగిల్లవు. గుండెల మీద చేసుకుని ఆ మాట చెప్పు రఘు. నాది తప్పని నా మీద ఒట్టేసి చెప్పు. ఇక నేను దాన్ని సమర్థించను. సీత, ఏమిటి సీత ఇది? కడుపుతో ఉండి ఏమిటి ఒట్లు బొట్లు? హా? పోండి, మీరు వెళ్ళండి. అది ఎవరిని సుఖంగా బతకనిచ్చేటట్టు లేదు.
దాని చపల చిత్తం మన చావుకొచ్చింది. సాకేత్, వెళ్ళరా, వెళ్ళి 1కి 10 సార్లు ఆలోచించరా. ఆలోచించు. రఘు, నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు. ఫైనల్ గా చెప్తున్నాను సీత, ఆలోచించుకో. నాకు తనతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు. వీడి భార్య తెగేదాకా లాగింది. వారి భార్య శ్రీమతి స్వర్ణలత గారి ప్రవర్తన సరిగా లేదు. ఏం ఆలోచిస్తున్నావు పాప? ఎవరు సపోర్ట్ అయితే నీకుందనుకున్నావో తనకే ఉచ్చు బిగించాడు మీ బావ. ఇక నీకు సీత సపోర్టుగా వస్తే అక్క చెల్లెళ్ళు మొగుళ్ళను వదిలేసిన వాళ్ళు అవుతారు. డైవర్స్ సిస్టర్స్ గా పేరు తెచ్చుకుంటారని వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను సమర్థించినందుకు తలా కాస్త గడ్డి పెట్టి వెనకేసుకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో తను నీ వెనక నుంచి తప్పుకోవడం ఖాయం. అప్పుడు నిన్ను ముందుకు పడేసి నేను నిన్ను దాటెళ్ళి సాకేత్ని వాటేసుకుంటాను. అర్థమైందా? వాటేసుకుంటావా వాటు? నీ ఒళ్ళు వాపులు కమ్ముతాయి, జాగ్రత్త. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావంటే సిగ్గులేందానా? సీత, ఏం పిలిపే అది? బొడ్డు కోసి పేరు పెట్టిందల్లా పిలుస్తున్నావు. ఇది పిలిస్తే లేని తప్పు నేను పిలిస్తే వచ్చిందా? అది ఇది అన్నావంటే చిన్న మెదడు చిత్తగొడతాను. అది నేను ఎంగిలికి ఎగబడ్డ అక్క చెల్లెళ్ళం. మర్యాద తప్పాక మాట జారనివ్వను, హద్దు మీరనివ్వను. హా, పెద్ద గొప్ప. ఇప్పుడేగా అంతా వాతలు పెట్టారు, సరిపోలేదా? బాతలైనా గుండె కోతలైనా నా చెల్లెల కోసం భరిస్తాను. దాని కాపురం చక్కదిద్దడానికి ఏమైనా చేస్తాను. దాని కోరికలో ధర్మం ఉంది, మొగుడనే హక్కు ఉంది, తాపత్రయం ఉంది. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలుగా తిరిగి కలిసుండే అర్హత వాళ్లకుంది. అతిగా ఊహించుకొని దాన్ని వెక్కిరించి సాకేత్ కోసం ఎగబడితే ధర్మం తప్పిన వాళ్ళని దారిలో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. అతిగా అంచనా వేయకు. రఘురాం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరినో ఉద్ధరించబోయి నువ్వు బురదలో పడకు. ఏ, బురదలో పడ్డం, బురదని రాసుకోవడం నీకు అలవాటేమో గాని నాకు కాదు. నా చెల్లెలి జీవితం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి దాని జోలికొచ్చినా వెక్కిరించినా నాతో తలపడినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పోవే, పోతలకి. స్వర్ణ, నువ్వురా. చూడు, నా పిచ్చితనాన్ని మాత్రమే నువ్వు చూసావు, కచ్చుతనాన్ని చూడలేదు. పిచ్చెక్కేలా చేస్తా. నీ మాడు చిట్లుతుంది, జాగ్రత్త. సాకేత్ స్వర్ణల్ని విడదీసే ప్రయత్నం సాగదు. దీనికి అండగా నేనున్నాను. ఎవరు అడ్డుపడినా నీకది సాధ్యం కాదు. ఇది గుర్తుంచుకో. స్వర్ణ, పద.
ఇది సామాన్యురాలు కాదు, పట్టుదల మనిషి. ఉత్త చేతులతో ఈ కళింగనే దక్కించుకుంది. దీని ముందరి కాళ్లకు బంధం, ముక్కుకు తాడు వేసి ఏదో ఒకటి అడ్డం వేయాలి. దీని అడ్డు తొలగించుకోవాలి. అప్పుడే సాకేత్ నా సొంతమవుతాడు. ఏంటి హంస, రమ్మని ఫోన్ చేశావు? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పు. నేను చెప్పినట్టు చేయాలి. సూపర్ ప్లాన్. నీకు తిరిగే లేదు. అమలు చేయమా. దానికి నీ సహకారం కావాలి. చివరిదాకా నీ వెంటే ఉంటాను. థ్యాంక్స్. వస్తాను. నాకు కావాల్సింది అదే. మంకమ్మ ఈ హంసని పావుగా వాడుకొని మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకెక్కిస్తాను. గుడ్ మార్నింగ్ సీతక్క. వరుసలు వదిలేయడం మంచిది. ఓ, కోపంగా ఉన్నట్టున్నావు. నేనెలా ఉంటే నీకెందుకు? పెద్ద చిన్న గౌరవం ఇవ్వమన్నావు కదా. గుడ్ మార్నింగ్ అంటే కోపం ఎందుకు? నీ గౌరవ మర్యాదలేవి నాకు అవసరం లేదు. నీకు బ్యాడ్ మార్నింగ్. ఈ మార్నింగ్ నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏ క్షణానైనా తమరు బయటికి నడవచ్చు. అన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. రాత్రి ఏమైనా పీడకలు వచ్చిందా? కాదు, నీ పీడ వదిలే ఆలోచన వచ్చింది. ఏంటో ఆ ఆలోచన? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలిస్తే జాగ్రత్త పడదామని ఓపిక పడుతూ వచ్చాను. కానీ ఇక లాభం లేదనే అభిప్రాయం బలపడింది. వజ్రాయుధం వదలబోతున్నాను. అమ్మమ్మ గారితోనే నిన్ను అవతలకి గెంటిస్తాను. గుమ్మం బయట దాకా సాగనంపిస్తాను. తొందరపడి మాట జారకు సీతక్క. తర్వాత బాధపడాల్సి వస్తుంది. బాధపడాల్సి వస్తుందా? అవును, నువ్వే హారతిచ్చి ఆహ్వానం పలకాల్సి వస్తుంది. హారతి కాదు, నీకు మంగళహారతే ఇస్తాను. నీ విషయం, నీ మనసులో ఉన్న ఆలోచనని ఇప్పుడే అమ్మమ్మ గారితో చెప్తాను. ఆల్ ది బెస్ట్. నాకు కావాల్సింది అదే. తనకి నా మనసు తెలిస్తేనే త్వరగా తన మనవడి మనువుకి తొందరపడుతుంది. వెళ్ళి దగ్గరుండి అన్నీ చూసుకో. జాగ్రత్త. వెళ్ళు. ఏమిటి సీత అలా ఉన్నావు? అమ్మమ్మ గారు, నిన్ను నేను స్వర్ణని సమర్థించానని మీకు కోపం వచ్చిందా? నీ మీద కోపం ఏమిటి సీత? వాడంత మొండిగా ఉన్నాడు. అదే తనకు తానుగా దిగొస్తే మంచిదన్న అభిప్రాయంతో అలా అన్నాను. నేనలా అన్నందుకు నువ్వేమన్నా బాధపడ్డావా సీత? అయ్యో, మీ విషయంలో నేను బాధపడతానా అమ్మమ్మ గారు? మీరు కారణం లేకుండా అనరన్న విషయం నాకు తెలుసు. అసలు స్వర్ణలో మార్పుకి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? మన నాటకం, హంస సహకారం. అవునమ్మమ్మ గారు. తనేదో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి నగలు ఇవ్వడానికే వచ్చింది. ఇంకా ఎంతకాలం? పైగా మన పని కూడా అయిపోయింది.
ఆ, తల్లిదండ్రుల చాటు బిడ్డ ఎక్కువ కాలం ఇక్కడ ఉంచడం ఉండనివ్వడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. అదీ కాక స్వర్ణకి తనకి పడట్లేదు. బాగా అనుమానిస్తుంది, అవమానిస్తుంది. స్వర్ణ అనుమానించింది అవమానించింది ఎవరిని? ఆ, మన మూలంగా తనెందుకు అవమానపడ్డమా అని. అది నిజమే. కానీ ఎందుకో ఆ అమ్మాయి మీద అభిమానం ఏర్పడింది. మన ఇంటి పిల్లలా కలిసిపోయింది. తన అవమానాలు పట్టవెందుకు? 4 రోజులు గడిచాక కాస్త గొడవలు కుదురు పడ్డాక పంపిస్తే తను కూడా ప్రశాంతంగా వెళ్ళగలుగుతుంది. చాలా మంచి అమ్మాయి. నాకు ఒక్కోసారి ఆ అమ్మాయిని చూస్తుంటే శారద గుర్తుకొస్తుంది. మనమంటే తనకి వల్ల మాలిన అభిమానం ఉంది. నేనంటే భయము, భక్తి, గౌరవం ఉన్నమ్మాయి. కావచ్చమ్మమ్మ గారు, కానీ ఏమిటి సీత? కానీ అని ఏదో దాచాలని చూస్తున్నావు? వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది కదా. బాధ్యతగా ఇక్కడి నుంచి పంపించటం మంచిదని నాకనిపిస్తుంది. నీలాంటి చెల్లెలుంటే బావుండును అన్నదానివి నువ్వు. పంపించాలనే ఆలోచన కలిగింది అంటే నీకు స్వర్ణల తన మీద ఏదైనా అనుమానం కలిగిందా?